రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ సిరిసిల్ల నగర అధ్యక్షులు జిందం చక్రపాణి ఖండించారు. విద్యార్థి విభాగం నేత హరీష్ చంటి యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సతీష, ఈ రోజు అంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు దాడి చేశారని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ప్రతి కార్యక్రమంలో కూడా అంటే స్థానిక ఎమ్మెల్యే, మరోవైపు మాజీ మంత్రి అయిన కేటీఆర్ సంబంధించి చూసుకుంటే కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మరి ప్రతి దాంట్లో కూడా ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఇటు కేటీఆర్ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు చేసే ఏ కార్యక్రమంలో కూడా కేటీఆర్ సంబంధించిన ఫోటో మాత్రం వీళ్ళు పెట్టట్లేదు. కానీ ఇంకోవైపు చూసుకుంటే ఈ రోజు మాత్రం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెడతామంటూ ఇటు క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. అంటే ముఖ్యంగా ఇటు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, లాఠీచార్జ్ జరిగింది. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం చెప్పింది ఒకటే, ఇది పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి జిందన్ చక్రపాణి ఆరోపించినటువంటి పరిస్థితి. ముందస్తుగా వాళ్ళు దాడి చేస్తారని తెలిసి కూడా పోలీసులు వారిని ఎందుకు కట్టడి చేయలేదు. ఈ రోజు చూసుకుంటే ఇటు సబ్బని హరీష్ అంటే విద్యార్థి విభాగం నాయకుడైనటువంటి సబ్బని హరీష్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్త చంటి యాదవ్ కు అంటే ఇద్దరు కూడా తీవ్ర గాయాలు అయినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి లాఠీ చార్జ్ వరకు కూడా వచ్చిందంటే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కావాలని చెప్పి చేసిందే ముందస్తుగా కట్టడి చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే క్యాంపు కార్యాలయంపై ఏ విధంగా దాడి చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఇది కావాలని చెప్పి చేసింది అని చెప్పి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ రోజు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. అంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెడతామంటూ చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు మరి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి మరి ఇన్ని ఉన్నా కూడా కనీసం ఫోటో కూడా కేటీఆర్ పెట్టట్లేదు. ఈ నేపథ్యంలో ఒక టీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాసరోకలు చేసినటువంటి పరిస్థితి. మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మరి మాజీ మంత్రి, మరి స్థానిక ఎమ్మెల్యే ఫోటో మీరు ఫ్లెక్సీలలో ఎందుకు పెట్టట్లేదు, ప్రభుత్వ కార్యాలయాలు చేసినప్పుడు పెట్టాలి కదా అని అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్పలేదు. కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా మా యొక్క రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాల్సిందే అంటూ కార్యాలయంపై దాడికి యత్నించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు రెండు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. జిందన్ చక్రపాణితో పాటు పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతానికైతే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.